బ్రేకింగ్ న్యూస్. ప్రపంచ పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ సర్కార్ నేడు పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పిల్లల కోసం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో హై స్కూల్, జూనియర్ కాలేజ్ స్థాయి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. విద్యారంగంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, భద్రత వంటి అంశాలపై ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, యూనిసెఫ్ చీఫ్ జలాలెం బి తఫైసీ, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్యాతో పాటు పలు శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు హాజరు కానున్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి హేమ? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటూ ముఖ్యంగా ప్రజావాణిని కూడా పెడుతున్నటువంటి విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ప్రజాభవన్లో అనేక సమస్యలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నేరుగా తమ ప్రాబ్లమ్స్ వచ్చి అధికారులతో చెప్పుకునే విధంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడిని అయితే స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ప్రతి శుక్రవారం, మంగళవారం ఆ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంటుంది. ఇక జిహెచ్ఎంసీలో మనం చూస్తే ప్రతి సోమవారం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కలెక్టరేట్లో ఎప్పటికప్పుడు, అంటే ప్రతి వారం కూడా ప్రజావాణి కార్యక్రమం అనేది జరుగుతుంటుంది. అయితే ఇన్ని రోజులు మనం చూసాం, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. తమకున్నటువంటి సమస్యలు, అంటే గల్ఫ్ బాధితులు కానివ్వండి, లేదంటే రైతులు కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్క అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి తమ సమస్యలను చెప్పుకునే వాళ్ళు, వెంటనే వాటికి పరిష్కారం కూడా లభించేది. కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ప్రజావాణిలో ఈరోజు కేవలం పిల్లల కోసం మాత్రమే, అంటే ఈరోజు ఆ ప్రజావాణి నిర్వహించేటటువంటి డే కాకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆ పిల్లల దినోత్సవం కారణంగా, ముఖ్యంగా ప్రపంచ పిల్లల దినోత్సవం కారణంగా ఈరోజు 11 గంటలకు మహాత్మా పూలే భవన్లో అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఇందులో పిల్లలందరూ కూడా, ఎవరైతే ప్రైమరీ స్కూల్, హై స్కూల్, అదేవిధంగా జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు, బాలబాలికలు వచ్చి అయితే ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ఉంటుందో అందులో తమ సమస్యలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్కూల్లో తాము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా ఏదైనా, అంటే చాలామంది విద్యార్థులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వెళ్ళి చెప్పుకునేటటువంటి అవకాశం ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళి చెప్పుకోవాలంటే డిస్ట్రిక్ట్కి వెళ్ళి డిఓకి చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రజావాణి కార్యక్రమం వల్ల ఏంటంటే మొత్తం కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇందులో ఉంటారు. వాళ్ళకి స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, అటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, సేఫ్టీ పరంగా కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా స్కూల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున దీనికైతే ప్రస్తుతం ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి కూడా. ఇప్పటికే అన్ని స్కూల్స్కి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి ఇన్ఫార్మ్ చేశారు. ఎవరైనా కూడా తమ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వచ్చి చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పిల్లలు రావడానికి వీలు కాకపోతే టీచర్సే వాళ్ళని తీసుకొని కూడా ప్రజాభవన్కి రావచ్చు. సో ప్రజావాణిలో తమకు ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికైతే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్లో కూడా తమకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు మరి కాసేపట్లో వచ్చి ప్రజావాణిలో కూడా చెప్పుకొని ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అటు హై స్కూల్ పిల్లలతో పాటు ప్రైమరీ స్కూల్ పిల్లలు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ స్థాయి విద్యార్థులను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళందరితో కూడా అధికారులు ముఖాముఖి కార్యక్రమం చేయనున్నారు. వాళ్ళు అసలు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలి, స్కూల్లో వాళ్ళకి టీచింగ్ ఏ విధంగా ఉంది, అటు ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఏదైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఇంకా వాళ్ళ స్కూల్లో ఏదైనా కొత్త డెవలప్మెంట్స్ చేయాలంటే కేవలం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికే కాదు, ఇన్ కేస్ వాళ్ళ స్కూల్లో ఏదైనా కొత్త డెవలప్మెంట్స్ కావాలి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, మా స్కూల్లో ఈ విధంగా వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ ల్యాబ్స్ పెడితే బాగుంటుంది, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్, అంటే విద్యార్థులు
చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఎంటైర్ అట్మాస్ఫియర్ ఎంటైర్ నాలెడ్జ్ కూడా ఆ స్కూల్ పైన నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా లేదంటే మా స్కూల్లో కొత్తగా ఈ స్కీమ్ తీసుకొస్తే బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుంటుంది అన్నీ కూడా కేవలం ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు వాళ్ళకు ఉన్నటువంటి సలహాలను కూడా ఇవ్వచ్చు. సో మరి కాసేపట్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పిల్లలంతా కూడా వచ్చి తమ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చెప్పుకోవచ్చు. ఓకే హేమ, థ్యాంక్ యూ.